హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? ఈ వీడియో చూసే వాళ్ళంతా మేమైతే బాగున్నాము. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా రోజులైతే అవుతుంది వ్లాగ్ చేయక. ఇంకా ఈరోజు ఒక చిన్న వ్లాగ్ అయితే చేద్దామని చెప్పేసి నేను నైట్ నుంచి అయితే షూట్ చేసిన అనమాట. సాయంకాలం 6:30 అప్పటి నుంచి ఇంకా మా పాప వ్లాగ్ అయితే నేను కంటిన్యూ చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. ఇంకా పాప ఈవినింగ్ 6:30 అవ్వగానే పడుకుంటుంది అనమాట. తన టైం టు టైం అయితే పడుకుంటుంది. నైట్ అయితే ఇంకా 1 అవర్కి మనం పాలు తాపిస్తూ ఉంటాము. ఇంకా పడుకుంటుంది. ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ మొదటిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయకుండా అయితే మర్చిపోమాకండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన మన సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అనమాట. 400 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. కానీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా ప్లీజ్ కొంచెం వ్యూస్ అయితే చూడండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు అయితే చూస్తే మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నాకు ఎంతో సపోర్టివ్గా అయితే ఉంటుంది. ఇంకా నేనైతే పాపకి ఇట్లా పండుకున్నప్పుడు ఇంకా బాటిల్లో అయితే ఇంకా పోసి పాప ఏడ్చినప్పుడు ఇంకా తాపిస్తూ ఉంటాం అనమాట. ఈవినింగ్ కాగబెట్టిన పాలు, మార్నింగ్ కాగబెట్టిన పాలు, మార్నింగ్ పాలు ఈవినింగ్ పాలు అయితే ఇంకా సపరేట్గా పెడతాము. గేదె పాలు అనమాట తాపించేది. ఇంకా విరిగిపోకుండా ఒక గిన్నెలో అయితే వాటర్ పెడితే పాలు అయితే విరిగిపోకుండా ఉంటాయని చెప్పేసి ఇంకా అలా అయితే చేస్తూ ఉన్నాము. ఇంకా నైట్ టైంలో అయితే అమ్మ ప్రేయర్ చేసుకుంటుంది. ఇంకా ప్రేయర్ చేసుకొని అయితే ఇంకా పడుకుంటాము. ఇంకా తర్వాత ఆ రోజు నైట్ మాత్రము 1:30కి మాత్రం ఫుల్ వర్షం అయితే పడ్డది సైలెంట్గా అనమాట. ఇంకా మా హస్బెండ్ అప్పుడే కిరాయికి వెళ్ళొచ్చాడు. నేను ఇంకా లేచిన అనమాట. అయితే ఫుల్ వర్షం పడుతుంది. ఇంకా వీడియో తీయాలనిపించి తీస్తున్నాను. ఇంటి ముందు అయితే లైట్ సరిగ్గా కనిపించట్లేదు. కానీ వర్షం మీకు క్లారిటీగా కనిపిస్తుందో లేదో కానీ బాగా అయితే వర్షం పడింది. ఎందుకన్నా మనసుకి అయితే రిలీఫ్ అనిపించింది ఆ నైట్ ఇంకా వర్షాన్ని చూసైతే. ఇంకా అంతేకాకుండా వీడియోనైతే ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ డే ఈవినింగ్ ఇంకా ఫుడ్ పెడుతున్నప్పుడు పాప ఇంకా ఇక్కడ కూర్చోబెట్టుకొని అయితే నేను వాకర్లో కూర్చోబెట్టి అయితే పెడుతూ ఉంటాను. ఇంకా గేదెలను స్కూల్ వ్యాన్ అయితే పోతుందని చెప్పేసి ఇంకా చూస్తూ ఉంది. ఇక పిల్లలకి అందరికీ అయితే బాయ్ చెప్తూ ఉంది. ఇంకా నేను కూడా తనని అడుగుతూ ఉన్నాను, స్కూల్కి వెళ్తావా నాన్న అంటే అసలు చూడండి నాకు రెస్పాన్స్ ఇవ్వట్లేదు. కానీ వాయిస్ ఓవర్ ఇస్తున్నా. పక్కన పిల్లలు అయితే బాయ్ బాయ్ అని అరుస్తున్నారు. అందుకని అయితే నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఒకసారి చూడండి ఏమని సమాధానం చెప్తుందో. నువ్వు కూడా చదువుకుంటావా? స్కూల్కి వెళ్తావు నువ్వు కూడా? చెప్పు ఏదో ఒకటి. స్కూల్కి వెళ్తావా నువ్వు కూడా? తన పాపము అని సమాధానం చెప్పింది. కానీ ఇంకా పక్కన సాంగ్స్ అయితే వస్తున్నాయి, కాపీరైట్ పడుతుందని చెప్పేసి ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి అదైతే విన్నాను. అందుకని మ్యూట్ అయితే చేశాను. తర్వాత ఇంకా నైట్ టైంలో చూడండి ఇంకా పాప అమ్మ ఇద్దరు కలిసి అయితే దేవుడి పాటలు పాడుతున్నారు. ఎలా క్లాప్స్ కొడుతుందో చూడండి మీరే. దేవుణ్ణి స్తుతించెదము. ఇటుకున్నానా ఇటుకుకో ఇట్ట హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించెదను. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ. ఇంకా నైట్ ఇంకా తనకి 10th మంత్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా ఫోటో థీమ్ అయితే చేశాను సింపుల్గా అనమాట. బ్యూటీ పార్లర్ లాగా ఇంకా రౌండ్గా పెట్టి 10 months కంప్లీట్ అని అయితే పెట్టాను అనమాట. సింపుల్గా చేశాను, అందుకే వ్లాగ్ అయితే చేయలేదు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి.